హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి వేడి నీళ్ళు కర్రీ చేస్తున్నాను అనుకోకండి. నేను పప్పు వేయించి రుద్దే కర్రీ అయితే చేశాను అనమాట. పప్పు అనేది కొంచెం గట్టిగా వస్తే ఇంకా వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. మనం కొంచెం చల్ల వాటర్ అలా పోసుకుంటే వెంటనే చెడిపోతుంది కర్రీ అనేది. హాట్ నీళ్ళు పోసుకోవాలి అనుకున్నప్పుడు హాట్ వాటర్ అలా పోసుకుంటే కర్రీ అనేది చెడిపోకుండా ఉంటుందన్నమాట. ఇంకా ప్రతి ఒక్కరు అలా అయితే ట్రై చేసి చూడండి. వాషింగ్ మిషన్లో బట్టలు అనేవి వేసేసాను. ఇంకేంటంటే వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ అయితే చెయ్యాలి. ఆయిల్ అనేది గడ్డగట్టేస్తుంటే బయట ఎండలో పెట్టి ఎత్తి పెడుతున్నాను అనమాట. ఇక్కడ వేడి నీళ్ళు తిప్పాను పాపకు స్నానానికి. పౌడర్ అనేది వేసేసాను. ఇంకా టబ్ క్లీన్లో పెట్టి ఆన్ చేసి వదులుతున్నాను అనమాట. మంత్లీ ఒకసారి టబ్ క్లీన్ అనేది చేసుకోవాలంట కదా, అప్పుడే వాషింగ్ మిషన్ అనేది ఎక్కువ కాలం బాగా మురికి అనేది వదులుతుందంట. ఇంకా దానికోసమనే పౌడర్ కూడా సపరేట్గా అమ్ముతున్నారు. 3 ప్యాకెట్స్ ఒక 800 ఎంతో పడుతుంది. ఒక ప్యాకెట్ ఒక్కసారి యూజ్ చేసేయాలంట. ఇంకా నేనైతే 800 పెట్టి కొనడం నా వల్ల అయితే కాదండి. 3 మంత్స్కే 800. ఇంకా దానికోసమనే సెర్చ్ చేసి ఇంకా 200లో 3 ప్యాకెట్స్ అలా వస్తే బెటరే కదా అని ఇంకా మీషోలో అయితే టబ్ క్లీన్ చేసే ఒక పౌడర్ అయితే తీసుకుని టబ్ క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంకా వంట పని అయితే త్వరగా అయిపోయింది. బట్టలు అనేవి ఈరోజు మర్చిపెట్టినా రేపటికి అనేది చిందరవందరగా అయిపోతుందండి. ఇంకా రోజు సర్దుకునే ఓపిక ఉంటే రోజు సర్దుకునేడానికి రెడీగా ఉంటాయి బట్టలు. నా బట్టలు, పిల్లల బట్టలు, మా ఆయన బట్టలు, ఇలా అన్ని బట్టలు సర్దుకోవాలండి. ఇంతకుముందు చూసిన దానికి ఇప్పుడు చూసి చాలా తేడా ఉంది కదా. ఇంకా మా ఆయన బట్టలు కూడా ఉన్నాయి. ఆయన ఏంటో అండి, వేసుకున్నదే వేసుకుంటూ ఉంటారు. అన్ని ప్యాంట్లు అన్ని షర్ట్లు ఉన్నా కూడా బట్టలు లేవు అంటూ ఒకే డైలాగ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా తీసుకో అంటే తీసుకోరు, కానీ తీసుకుంటూనే ఉన్నట్టు ఉంటుంది. కానీ బట్టలు లేవు, నేను ఇప్పుడు తీసుకుంటున్నాను ఏంటి అంటారు. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతున్నా. నేను కానీ మా హస్బెండ్ కానీ ఏ పండగలకి తీసుకోలేదండి. ఏమో పండగలు వచ్చిన ప్రతిసారి మా దగ్గర మనీ అనేది ఉండకుండా ఉంది. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకైనా తీసి ఇవ్వాలని కంపల్సరీగా మనీ లేకపోయినా, అంటే మనీ ఎవరినో ఒకరిని అడిగైనా